వెల్కమ్ టు 9+ న్యూస్ నిజం కోసం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వినియోగదారులు ఒక పెద్ద ఆందోళన కనిపిస్తుంది. తమ వాహనాల్లో వాడుతున్న ఇంధన క్వాలిటీ, దానివల్ల ఎదురవుతున్న సమస్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పుడు అన్ని వెహికల్స్ లో దాదాపు 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని ఉపయోగిస్తున్నాం. అయితే ఈ E20 వల్ల తమ బండ్లు పాడవుతున్నాయని, పికప్ తగ్గిపోతుందని, ముఖ్యంగా మైలేజీ అస్సలు రావడం లేదని అనేక రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి. మరికొందరు తమ వాహనాలను తరచూ రిపేర్లకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ E20 పెట్రోల్ నిజంగానే వాహనాలకు సమస్యలు సృష్టిస్తుందా? అసలు ఈ లోపం వాహనాల్లో ఉందా, లేక ఇథనాల్ కలిసిన ఇంధనంలోనే ఉందా? వాహనాల రిపేర్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై ప్రభుత్వం మరియు ఆటోమొబైల్ కంపెనీలు ఏం చెబుతున్నాయి, నిపుణుల అభిప్రాయాలు ఏంటి అనేది వివరంగా చూద్దాం. పాత వాహనాలకు, కొత్త వాహనాలకు E20 ఇంధనం వల్ల కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయనేది కూడా విశ్లేషిద్దాం. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గడం అనేది ఒక వాస్తవం. ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇథనాల్ శక్తి సాంద్రత తక్కువ ఉండడం వల్ల 3 నుండి 5% మైలేజీ తగ్గుతుందని ఒప్పుకుంటున్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం ఆధునిక వాహనాల్లో 5 నుండి 10% వరకు, పాత వాహనాల్లో అయితే ఏకంగా 20% వరకు మైలేజీ తగ్గుదల ఉండొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే స్వచ్ఛమైన పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో శక్తి తక్కువగా ఉంటుంది. అంటే అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ పెట్రోల్ అవసరం అవుతుందన్నమాట. ఇక పనితీరు చూస్తే కొందరు డ్రైవర్లు E20 వల్ల తమ వాహనం స్పీడ్ అందుకోవడం లేదని, ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి కష్టంగా ఉందని, థ్రాటిల్ రెస్పాన్స్ తగ్గిందని చెబుతున్నారు. పాత నాన్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వాహనాల్లో అయితే ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇబ్బందులు, రఫ్ ఐడిలింగ్ లాంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యలన్నీ E20 ఇంధనం లక్షణాలతో ముడిపడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే వాహనాలకు నష్టం వాటిల్లడం అనేది ప్రధానంగా పాత వాహనాల విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఏప్రిల్ 2023కి ముందు తయారైన వాహనాలను E5 లేదా E10 ఇంధనం కోసం డిజైన్ చేశారు. వాటిని E20తో నడిపినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇథనాల్ నీటిని గ్రహించే గుణం అంటే హైగ్రోస్కోపిక్ ని కలిగి ఉంటుంది. ఇది గాలిలోని తేమను పీల్చుకొని ఇంధన వ్యవస్థలో తుప్పు పట్టడానికి దారితీస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్, ఇంజెక్షన్లు, వాల్వ్ లాంటి భాగాలు పాడయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాహనాల్లో E20కి అనుకూలమైన భాగాలు, ఇంజిన్ ట్యూనింగ్ ఉండడం వల్ల వాటికి పెద్ద సమస్యలు ఉండవు. కానీ పాత మోడల్స్ వాహనదారులు మాత్రం ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఈ E20 ఇంధనం వల్ల ప్లాస్టిక్, రబ్బర్ భాగాలపై కూడా ప్రభావం పడవచ్చు. క్రమక్రమంగా అవి వీక్ అయి లీకేజీలు జరగడానికి అవకాశం ఉంది. అందుకే పాత వాహనాలకు E20 ఇంధనం వాడకం వల్ల లాంగ్ స్టాండింగ్ లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ ను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ఒక ప్రధాన లక్ష్యం. అయితే పాత వాహనదారుల ఆందోళనను కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. అందుకే కొన్ని వాహన తయారీ సంస్థలు E20 కంప్లైంట్ కిట్లను అందిస్తున్నాయి. ఈ కిట్లను అమర్చుకోవడం ద్వారా పాత వాహనాలు కూడా E20కి అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ ఈ కిట్ల లభ్యత, ఖర్చు, ఇంకా వాటి పనితీరుపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. చాలా మంది వినియోగదారులు తమ వాహనాలను సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు ఈ E20 ఎఫెక్ట్ గురించి అడుగుతున్నారు. మెకానిక్లు కూడా ఆయిల్ ట్యాంకులకు ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. మైలేజీ తగ్గుదలను భర్తీ చేసుకోవడానికి వాహనదారులు డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. సెన్సిటివ్ యాక్సిలరేషన్, కాన్స్టెంట్ స్పీడ్ లాంటివి మెయింటెనెన్స్ చేస్తే కొంతవరకు మైలేజీ పెరిగే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ సమస్యకు ఒక ఆల్టర్నేటివ్గా E20 ఇంధనానికి బదులుగా స్వచ్ఛమైన పెట్రోల్ లభ్యతను పెంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలకు విరుద్ధమవుతుందని, మరికొందరు ఇథనాల్ బ్లెండింగ్ శాతం తగ్గించాలని కోరుతున్నారు. కానీ ఇప్పటికీ 20% బ్లెండింగ్ అమల్లో ఉంది.
ఈ పరిస్థితిలో వాహనదారులు తమ వాహనాల మోడల్ను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. కొత్త వాహనాలు E20కి అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి వాటికి పెద్దగా సమస్యలు ఉండవు. పాత వాహనదారులు మాత్రం కిట్లను అమర్చుకోవడం లేదంటే పెట్రోల్ బంకుల్లో E20 లేని ఇంధనం అందుబాటులో ఉంటే దాన్ని వాడడం లాంటి ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోవచ్చు. ప్రస్తుతం చాలా బంకుల్లో E20 మాత్రమే అందుబాటులో ఉండడంతో పాత వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో E20 కానీ ఇంధనం ప్రత్యేకంగా లభిస్తుందా లేదా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. E20 వాడకంపై పాత వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించడం కొత్త వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. వెహికల్స్ లైఫ్ టైం పెంచడానికి, పనితీరును ఇంప్రూవ్ చేయడానికి సరైన ఆయిల్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం మీ డబ్బుతో ముడిపడిన విషయం కాదు, మీ వాహన భద్రత పనితీరుతో కూడా సంబంధం ఉంది.